బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగన్ను సస్పెండ్ చేశారు అధికారులు. చిలకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారులు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల అవకతవకల కేసులో నిందితుడిగా ఉన్న కర్ల రాజేష్ హుజూర్ నగర్ జైల్లో అస్వస్థతకు గురై మృతి చెందారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు పోలీసులపై యాక్షన్ తీసుకున్నారు. అప్పట్లో రిమాండ్ కు ముందే పోలీసులు రాజేష్ ను అదుపులోకి తీసుకుని కొట్టడంతోనే మృతి చెందాడని ఆరోపించాయి ప్రజా సంఘాలు. బంధువులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిపై కేసు కూడా నమోదు చేసింది. చిలుకూరుకు చెందిన కోడూరు రాజేష్ కు 2019లో కామినేని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని 2020లో సీఎం రిలీఫ్ ఫండ్ పై అప్లై చేసుకున్నాడు. 2021లో తన పేరుపై ₹1,00,000 చెక్కు వచ్చింది. దీంతో కొంతమంది ఆ చెక్కును తీసుకుని అదే పేరు కలిగి ఉన్న కోదాడ అంబేద్కర్ కాలనీకి చెందిన కర్ల రాజేష్ సంప్రదించి అతని అకౌంట్లోకి చెక్కు వేసి డబ్బులు కొట్టారు. కోడారు రాజేష్ ఎన్ని ఏళ్లైనా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ రాకపోయేసరికి ఆరా తీయగా తనకు ఎప్పుడో చెక్ వచ్చిందని రాజేసుకోవడం కూడా జరిగిందని తెలిసింది. దీంతో కోడారు రాజేష్ చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంక్వైరీ చేసి ముగ్గురు నిందితులను ఈ నెల 8న అరెస్ట్ చేశారు. 11న సబ్ జైలుకు తరలించడం జరిగింది. నిందితుల్లో ఒకరైన కర్ల రాజేష్ అస్వస్థతకు గురవగా సబ్ జైలు నుంచి హైదరాబాద్ కు తరలించగా మృతి చెందాడు. జైలుకి పోతే నన్ను అసలుకి రానియలేదు. అన్నం తీసుకొని పోతే వద్దు తీసుకురామాకండి, ఎవరు పోమాకండి అని చెప్పారు సార్. అట్లా కోదాట్ల జైల్లో నా పిల్లగాడికి బాగలేదు, హెల్త్ బాగలేదు, నేను చూపించుకుంటాను, నేను పోరాడిని సార్. వద్దు మేము పంపించాం, మేమే చూపెట్టుకో. వాళ్ళ పిల్లగాడికి ఆవాసం ఎక్కువైంది సార్. నేను బతికిలాడుకున్నా, నా పిల్లగాని నాకు ఇవ్వలేదు సార్. వాళ్ళు చూపెడతాను, వాళ్ళు చూపెట్టిదో చూపెట్టలేదు సార్. మాత్రం తీసుకొచ్చారు సార్. శనివారం రోజు సార్ బాగలేదని మళ్ళీ ఫోన్ చేసి సూర్యాపేట చేసిపోయి మేము కోదాడు చేసిపోయి పోలీసులు ఒక్కళ్ళు ఎంటర్ కాలేదు సార్. హాస్పిటల్లో పోయి డాక్టర్లు కూడా రాలేదు సార్. అదే ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా నా కొడుకు బతికాడు సార్. నాకు న్యాయం చేయండి సార్. ఇప్పుడు ఒకళ్ళ పిల్లగాని చేసిపోయి పందినామం చేసినాక న్యాయం చేయకపోతే నేను ఎవరికి చెప్పుకోవాలి సార్? నా కొడుకుని నాకు తీసుకొచ్చి ఇవ్వను సార్. పోలీసులు అనుమానం సార్. సస్పెన్షన్ చేస్తాము, సస్పెన్షన్కి ఒప్పుకుంటే నన్ను రమ్మనండి. నేను అప్పటిదాకా పడుకొని ఉంటాను. నాకు మెదడు నరాలు బాగోలే, నా హెల్త్ బాగోలే. సస్పెన్షన్ అయితేనే నేను వస్తాను మాట్లాడతాను. అదర్వైజ్ నేను రాను. ఏదైనా ఉంటే మీరే మాట్లాడండి. సస్పెండ్ ఎట్లాగో ఆమెకు సహాయం చేయాల్సిందే. ఆ జాబు ఆ ఇల్లు ఎట్లాగో అన్నారు, అది రావాలా, ఆమెకి ఆర్థిక సహాయం కావాలి. ద సేమ్ టైం సస్పెన్షన్ కావాలి. సస్పెండ్ అయితే లేస్తాం ఇంటి నుంచి, సస్పెండ్ కాకపోతే లేవు. సస్పెండ్ అయితేనే కబురు పెట్టండి. ఏదైనా ఉంటే మీరే మాట్లాడండి. నన్ను రమ్మంటే నేను రాను. ఎప్పుడు వస్తా? నేను సస్పెండ్ అయిందంటే నేను మాట్లాడడానికి.